హైదరాబాద్ మహానగరంలో మరొకసారి వాన దంచి కొడుతోంది. అమీర్పేట్, పంజాగుట్, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, మెహదీపట్నం, ఫిల్మ్ నగర్, మాదాపూర్, గచ్చిబౌలి, కోటి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్లో భారీ వర్షం పడుతోంది. రోడ్లపై భారీగా వర్షపు నీరు ప్రవహిస్తోంది. మరోసారి వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు కనిపిస్తున్నాయి. ఆఫీస్ ముగిసే సమయం కావడంతో రోడ్లన్నీ కూడా రద్దీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాన్సూన్ టీమ్స్ అన్ని కూడా రంగంలోకి దిగాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరుతోంది. హైదరాబాద్లో ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షం పడుతున్నట్లుగా తెలుస్తోంది. మీ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి గమనించండి. ఇప్పటికే వీక్ డేస్ కావడంతో ఇవి మండే కావడం ఖచ్చితంగా ఆఫీసులకు వెళ్ళొచ్చే వాళ్ళు భారీగా ఉంటారు. 7 o'clock అయింది అంటే ఈవినింగ్ టైంలో హైదరాబాద్ మహానగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఉండేటువంటి సమయం ఇది. ఖచ్చితంగా సాయంత్రం 4 గంటల నుంచి మొదలైతే రాత్రి 9 గంటలు 9:30 గంటల వరకు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఉంటుంది చాలా ప్రాంతాల్లో. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ట్రాఫిక్ జామ్ అయినట్లుగా తెలుస్తోంది. మీ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి గమనించండి. అధికారులు ఒకవేళ ఏవైనా సమస్యలు ఉంటే అధికారులకు తెలియజేద్దాం. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి అలర్ట్ చేద్దాం. చాలా ప్రాంతాల్లో ఈ మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి ఉండడం కానీ, లేదంటే చాలా ప్రాంతాల్లో నాలాలు మూసుకుపోవడం, సరిగా ప్రాపర్గా ఫ్లో లేకపోవడం వల్ల డ్రైనేజ్ అంతా కూడా ఉప్పొంగి ప్రవహిస్తుంది, రోడ్ల మీదకి వస్తుంది. డ్రైన్ వాటర్ అంతా రోడ్ల మీద ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ అయినట్లుగా చూస్తున్నాం. ఓవైపు హైటెక్ సిటీ కానీ, ఈ నాలెడ్జ్ సిటీ పరిసర ప్రాంతాల్లో, అలాగే ఎల్బీ నగర్, ఇటు గచ్చిబౌలి, సికింద్రాబాద్ రోడ్డు అంతా కూడా, పంజాగుట్ట, బేగంపేట ఈ ప్రాంతం అంతా కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లుగా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు అధికారులు. వీలైనంత త్వరగా ట్రాఫిక్ని క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో ట్రాఫిక్ను క్లియర్ చేయడం చాలా కష్టంగా మారినట్లుగా తెలుస్తోంది. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే అన్ని ప్రాంతాల్లోనూ, హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ వరద ముంచెత్తుతున్నట్లుగా తెలుస్తోంది. మీ ప్రాంతాల్లో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే వెంటనే అధికారులను అప్రోచ్ అవ్వండి. అధికారులు ఇచ్చినటువంటి నంబర్స్కి కాల్ చేయండి. లేదా ఒకవేళ ఏదైనా ఇంకా సమస్యలు ఉన్నాయా, అధికారులు సరిగా రెస్పాండ్ అవ్వడం లేదా, లేదంటే పరిస్థితి ఏదైనా ఇబ్బందికరంగా ఉందా, మాతో టచ్లోకి రండి. మేము కూడా ఆర్టీవీ కూడా ప్రయత్నిస్తోంది. అధికారులను కాంటాక్ట్ చేద్దాం. సమస్యలను వీలైనంత త్వరగా క్లియర్ చేసే ప్రయత్నాలు చేద్దాం. మీ ఏరియాలో ఉన్నటువంటి సమస్యలను ఒకసారి కామెంట్ చేయండి. మీ ఏరియాలో కనుక భారీ వర్షం పడుతుంటే ఒక్కసారి కామెంట్ చేయండి. అలాగే ఇప్పటికే ఆఫీసుల్లో ఉన్న వాళ్ళు ఒకసారి గమనించాలి. వీలైనంత వరకు వర్షం ఆగే వరకు, ట్రాఫిక్ సమస్య తగ్గే వరకు మీరు ఆఫీసుల్లోనే ఉండండి. మా ప్రతినిధి పవన్ జాయిన్ అవుతున్నారు. పవన్, డీటెయిల్స్ ఏంటి? వర్షం మరోసారి భారీగా పడుతున్నట్లుగా తెలుస్తోంది. రైట్ నందు, ఏదైతే మార్నింగ్ నుంచి కూడా వాతావరణం కాస్త పొడి వాతావరణం కనిపించింది. కానీ పూర్తిగా మేఘామతంగా అంటే నల్లటి మేఘాలు కమ్మేసి మార్నింగ్ చూడ క్లైమేట్ చాలా కూల్గా ఉన్న పరిస్థితి కనపడింది. కానీ ఒక్కసారిగా సాయంత్రం 6 కాగానే, ఏదైతే వాతావరణ శాఖ చెప్పినట్టుగా సాయంత్రం 6 గంటలు కాగానే ఒక్కసారిగా మేఘాలన్నీ కమ్మేసి వర్షమయంగా మారిపోయింది. ఒక్కసారి మనం విజువల్స్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా వర్షానికి ఎప్పుడెప్పుడు పడుతుంది, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దాం అనేది చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో నిన్న సండే కావడం, సో నిన్న అదృష్టవశాత్తు ఎక్కడ కూడా హైదరాబాద్లో అందరూ ఈవినింగ్ టైంలో అంటే 6 తర్వాతే వర్షం పడింది. సో ఈరోజు కూడా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అధికారులు అయితే అఫీషియల్గా అనౌన్స్ కూడా చేయడం జరిగింది. ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు కూడా మీరు 3 గంటలకే లాగౌట్ చేసుకొని వెళ్ళడం మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్కసారిగా అందరూ బయటకు వస్తే కనుక తీవ్ర ట్రాఫిక్ జామ్లో ఇరుక్కునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కుదిరితే 3 గంటలకి లాగౌట్ చేసుకునే ప్రయత్నం చేయండి అంటూ కూడా ట్రాఫిక్ అధికారులు అఫీషియల్గా వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం మనం జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం. విజువల్స్లో చూసుకోవచ్చు. కాసేపటి క్రితమే మొదలైన వర్షం ఎదురుగాలితో కూడిన వర్షం పడుతూ ఉంది. సుమారుగా గంటకి 30 నుంచి 35-40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలితో కూడిన వర్షం అయితే కురుస్తూ ఉంది. చిరుజల్లులు పడుతూ ఉంది. ఏదైతే గత 2 రోజుల క్రితం కురిసిన వర్షానికి ఇప్పుడు కురిసిన వర్షానికి కొంచెం అయితే వ్యత్యాసం అయితే కనపడుతూ ఉంది. గతంలో పడిన వర్షం ఏదైతే 2-3 రోజుల క్రితం పడిన వర్షం అయితే ఒక్కసారిగా అకస్మాత్తుగా భారీ నుంచి అతి భారీ వర్షం, కుండపోత వర్షం అయితే కురిసింది. కానీ ఇప్పుడు ఏదైతే పడుతున్న వర్షం ఏదైతే ఉందో సాయంత్రం 6 తర్వాత పడుతుంది. కానీ ఇప్పుడు మొదలైన వర్షం కంటిన్యూస్గా రాత్రి అంతా కూడా పడుతూ ఉంది. కంటిన్యూస్గా ఎక్కడ ఆగకుండా డే మొత్తం నైట్ అంతా కూడా ఇదే వర్షం కొనసాగుతూ ఉంది.
ఇది కొంచెం హైదరాబాద్ వాసులకి కొంచెం గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా కూర్చి అకస్మాత్తుగా వర్షాలకి పూర్తిగా నాలాలు అన్నీ మునిగిపోయి ఎక్కడికక్కడ డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం ఫిల్ అయిపోయి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్తో ఉండిపోయే సిచ్యువేషన్ కనపడేది. కానీ ప్రస్తుతం చిరుజల్లులో వర్షం అయితే కురుస్తూ ఉంది. ఉదయం నుంచి కూడా మేఘాలు కమ్మేసినట్టుగా నల్లటి మేఘాలు కమ్మేసి ఉంది. సో వాతావరణ శాఖ చెప్పినట్టు రానున్న 2 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. గతంలో చెప్పినట్టు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మెల్లమెల్లగా బలపడుతూ ఉంది. సో రానున్న రోజుల్లో ఇదే వర్షం మరీ బలపడి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. సో కాసేపటి క్రితమే మొదలైన వర్షం ట్రాఫిక్ అయితే మెల్లమెల్లగా స్టార్ట్ అయినట్టు చెప్పుకోవచ్చు నందు. ఎందుకంటే ఇప్పుడే ఎంప్లాయీస్ అందరూ 5 గంటల నుంచి లాగౌట్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇప్పుడే ట్రాఫిక్ అనేది మొదలైపోయింది. ప్రతి ఒక్కరు సిగ్నల్ దగ్గర వేచి చూస్తూ ఉన్నారు. సిగ్నల్ పడితే వెళ్ళిపోవాలంటూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇదే పరిస్థితి అన్ని జిల్లాల్లోనూ కూడా ఇదే సిచ్యువేషన్ నెలకొనింది. ఒక పక్క పటాన్ చెరువు నుంచి మొదలు పెడితే ఇటు ఉప్పల్, నాగోల్ అండ్ ఇటు షాద్నగర్ నుంచి ఇటు మెడ్చల్ వరకు సేమ్ ఇదే అట్మాస్ఫియర్ అయితే కొనసాగుతూ ఉంది. అండ్ ఉమ్మడి తెలంగాణ జిల్లాల్లో కూడా ఈ రోజు నుంచి రేపటి కూడా ఈ వాతావరణం అనేది క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది. సేమ్ వర్షాలు అయితే ఇదే మాదిరిగా పడబోతున్నట్టుగా వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. ట్రాఫిక్ అయితే మొదలైపోయింది నందు. వర్షం పడింది, రోడ్ల మీద ఎప్పుడెప్పుడే నీళ్ళు నిలుస్తూ ఉన్నాయి. ట్రాఫిక్ అయితే అంతరాయం మొదలైపోయింది. వాహనదారులు చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సిన సిచ్యువేషన్. కానీ బైకర్స్ మాత్రం వినడం లేదు. వర్షానికి పడుతుండడంతో త్వరగా ఇంటికి చేరుకోవాలనే ఆతృతతో వేగంగా దూసుకెళ్తా ఉన్నారు. ఈ రోడ్లు చూసుకుంటే చాలా చిత్తడిగా రోడ్లన్నీ చాలా గుంతలుగా ఉన్నాయి. రోడ్ల మీద చాలా వరకు నీళ్లు నిలవడంతో ఆ గుంతలు కనపడడం లేదు. సో నేను ఇక్కడ నిల్చున్నా పక్క నుంచి వెహికల్స్ వెళ్ళినప్పుడు ఆ రోడ్ల మీద ఆ నీళ్లు ఆ డ్రైనేజ్ వాటర్ అంతా ఫిల్ అయిపోయి ఉండడం వల్ల అవి చిల్లి పడతా ఉన్నాయి. ఏ మేరకు గుంత ఉందో చూసుకోవచ్చు ఒకసారి విజువల్స్లో. స్థానికులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను నందు. ఎందుకంటే కురుస్తున్న వర్షాలకి పడుతున్న వర్షానికి ఏమనుకుంటున్నారు, మార్నింగ్ నుంచి కూడా వర్షం పడదు అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్కసారిగా సర్ప్రైజ్ ఇచ్చినట్టుగా పడుతూ ఉంది వర్షం. నేను వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారిగా వెహికల్స్ తాకట్ అయితే పెరిగిపోయిందందు. ట్రాఫిక్ జామ్ అయితే మొదలైపోయింది. సిగ్నల్ వదలడంతో వెహికల్స్ మూవ్మెంట్ కూడా అందుకుంది. సో సుమారుగా ఇదే వర్షం కంటిన్యూ అవుతూ రాత్రి 2, 3, 4 గంటల వరకు కూడా ఇదే వర్షం కంటిన్యూ అవుతూ ఉంటుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. నిన్న 6 గంటల వరకు కూడా హైదరాబాద్లో ఎటువంటి వర్షపాతం లేదు, ఎలాంటి జాడ లేదు. సో 6:30, 8 గంటల సమయం నుండి వర్షం అయితే మొదలైపోయింది. ఒక్కసారిగా మొదలైన వర్షం సుమారుగా 8 గంటల నుంచి మొదలైన వర్షం రాత్రి అంతా కూడా తెల్లవారులు ఇదే వర్షం అయితే కురవడం స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా మనం చూసుకోవచ్చు. ఒక్కసారిగా మా విజువల్స్లో చూపిస్తాను నందు. పబ్లిక్తో మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే ఇప్పుడే సిగ్నల్ పడడం జరిగింది. ఎమర్జెన్సీగా ప్రతి ఒక్కరు కూడా పరిగెడుతూ ఉన్నారు. వారితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చూసుకోవచ్చు ఒకసారిగా వర్షం పడినప్పుడు అంబ్రెల్లాస్ క్యారీ చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మూమెంట్ అందుకుంటూ ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, రైట్, చూడవచ్చు ఒకసారి విజువల్గా. ఒకసారి సిగ్నల్ వదలడం ప్రతి ఒక్కరు కూడా మూమెంట్ అయితే తీసుకోవడం జరుగుతూ ఉంది. ట్రాఫిక్ ఇప్పుడే సిగ్నల్ పడడం జరిగింది. సిగ్నల్లో మూమెంట్ అందుకున్నారు కాబట్టి రోడ్డు దాటడానికి కూడా చాలా ప్రయాసాలు పడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా గొడుగు రైట్, తెలుగు హిందీ రైట్. ఒకసారిగా స్థానికుల్ని అడిగే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడే సిగ్నల్ అయితే స్టార్ట్ అయ్యడం, వెహికల్స్ అయితే మూమెంట్ కనపడుతూ ఉంది కాబట్టి వారిని అడిగే ప్రయత్నం చేస్తాను. వారితోటే మాట్లాడే ప్రయత్నం చేస్తాను. వారు ఏమంటున్నారు సడన్గా పడుతున్న వర్షాలకి ఇలా ఉంది. బ్రదర్, మార్నింగ్ నుంచి కూడా క్లైమేట్ చాలా నార్మల్గానే ఉంది, కానీ సడన్గా పడుతున్న వర్షాలు ఏమనిపిస్తున్నాయి, ఎలా ఉంది? ట్రాఫిక్ ఎలా ఉంది బయట? మీరున్న సిచ్యువేషన్లో ట్రాఫిక్ ఎలా ఉంది? హెవీగా ఉంది, ప్లస్ ట్రాఫిక్ ఫుల్గానే ఉంది. ఎన్ని గంటల సమయం పడుతుంది సుమారుగా మీరు ఇంటికి వెళ్ళడానికి? నార్మల్ డేస్లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? 2-3 అవర్స్ లేట్ అవుతుంది. 2-3 అవర్స్ పడుతుంది. ఎక్కడికి వెళ్ళాలండి మీరు? ఇక్కడ నుంచి అమీర్పేట. సో నార్మల్ టైంలో ఎంత టైం పట్టేది, ఇప్పుడు ఎంత టైం పడుతుంది? నార్మల్ టైం అయితే వితిన్ ఒక ట్రాఫిక్ ఉండే టైంలో 1 అవర్ లేట్ అవుతూ ఉండేది. కానీ వర్షం వస్తుంటే 2-3 అవర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎక్కడికి డ్రైనేజ్ పొంగిపోవడం, వాటర్ ఫ్లో అయిపోవడం, సరైన మెయింటెనెన్స్ లేకపోవడం లేట్ అవుతుంది. అది మీ అమీర్పేట మీ ఏరియాలో వర్షం పడినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది? వాటర్ అంతా నిలిచిపోతున్నాయి, గుంటలు ఎలా ఉంది? వాటర్ నిలిచిపోయే ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎక్కడికి వెళ్ళకపోతున్నాం. అది జస్ట్ ఇక్కడ 1 కిలోమీటర్ వెళ్ళినా మినిమం వెయిటింగ్ చేయాల్సి వస్తుంది. అది మినిమం 1 అవర్ దాకా వెయిటింగ్ చేయాల్సి వస్తుంది. ఎక్కడిక్కడ జామ్ అయిపోతుంది. ఈవెన్ బైక్ కూడా ఎక్కడ పార్కింగ్ కూడా ఉండలేదు.
సో స్పెట్స్ పెట్టుకున్న వారికి వర్షం పడినప్పుడు కొంచెం విజన్ డిస్టర్బెన్స్ ఉంటుంది అంట కదా. సో ఎలా ఉంది సిచ్యువేషన్ మీకు ఇప్పుడు? డిస్టర్బెన్స్ ఉంటుంది, నార్మల్ అది అదే దాని పని దాని మన పని మంది అనిపిస్తుందా మీకు బాగానే ఇప్పుడు వర్షం పడినా కూడా? డిస్టర్బెన్స్ ఉంటుంది, డిస్టర్బెన్స్ మామూలు అది. ఓకే, మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఉదయం నుంచి కూడా క్లైమేట్ కొంచెం నార్మల్గా ఉంది, ఒక్కసారిగా వర్షం మొదలైపోయింది. ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటా ఉన్నారు? ఏం లేదు సార్, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు షటర్ తీసుకుంటాం, లోపల రెయిన్ కోట్ తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోతాం. మళ్ళీ వచ్చేటప్పుడు కంపల్సరీ హెవీ ఒక 4-5 ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఉన్నాను. 4 ఇయర్స్లో ఎప్పుడు లేని వర్షం ఇప్పుడు ఈ టైంలో కురిసింది. ట్రాఫిక్ ఎలా ఉంది? హెవీగా ఉందా, నార్మల్గా ఉందా? ట్రాఫిక్ కూడా హెవీగానే ఉంది సార్. కొద్దిగా యూసుఫ్ కూడా ఏరియాలో వాటర్ బాగా ఫ్లో ఉంది, అది కొద్దిగా క్లియర్ చేయాలని చెప్పి. రైట్, మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. నందు సిగ్నల్ పడింది, మూమెంట్స్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు సిగ్నల్ పడుతుంది, మూమెంట్ తీసుకోవాలంటూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి వారందరితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరి బాధ ఇదే, వర్షం పడిందంటే ఇంటి ముందు రోడ్ల మీద ప్రతి ప్లేసెస్లో కూడా అడుగు మేర లోతు నీళ్లు నిలిచిపోతూ ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేయడానికి కూడా చాలా రాత్రంతా సమయం పడుతూ ఉంది. సో సుమారు ఇదే రోడ్లోంచి అమీర్పేట వెళ్ళడానికి అతనికి సుమారు రోజు ఒక 20-30 నిమిషాలు పట్టేదంట. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ హైదరాబాద్ మన వర్షాలకి ట్రాఫిక్కి సుమారుగా 2-3 గంటల సమయం పడుతుందంటూ కూడా చెప్తా ఉన్నాడు. సో నేను మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. మరికొంతమంది మనతో ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ పడుతున్న వర్షాలకి, ఈ పడుతున్న సిచ్యువేషన్కి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఏంటి అనేది వారి మాటలనే తెలుసుకుందాం. బ్రదర్, మీ పేరు? నా పేరు చందు భయ్య. సో హైదరాబాద్లో గత 2 రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతా ఉన్నాయి, కుండపోత వర్షాలు. సో మీ ఏరియాలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? పర్వాలేదండి, అంటే ఈవినింగ్ టైంలో బాగా వచ్చినప్పుడు ట్రాఫిక్ బాగా ఇబ్బంది అవుతుంది. నార్మల్ టైంలో కూడా పర్వాలేదు. కొన్ని చోట్ల బాగా మెట్రో స్టేషన్లు ఉన్న దగ్గర డౌన్ ప్రాంతాల్లో బాగా వరద బాగా వస్తుంది. అయితే వరద సరిగా పట్టించుకోకపోవడం వల్ల కూడా ఎక్కువ పూడికలు దిగిపోవడం వల్ల మొత్తం ఎక్కడ నీళ్ళు అక్కడే బాగా నిలిచిపోతున్నాయి. దీనివల్ల బాగా ఇబ్బంది అవుతుంది బండి మీద. అంటే వాకర్స్ అంటే ఇప్పుడు అంటే నేను నడుచుకుంటూ వచ్చి కాబట్టి ఇబ్బంది లేదు, బండి మీద వచ్చినప్పుడు బాగా అయితే ఇబ్బంది అవుతుంది. రైట్, మీరు ఏ ఏరియాలో ఉంటారు? మణికొండలో ఉంటాం. ఆ ఏరియాలో సిచ్యువేషన్ ఏంటి? భారీ వర్షం పడితే అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది? రోడ్లన్నీ మునిగిపోతే నార్మల్గా ఉంటుంది? మనకు ఎక్కడైనా హైదరాబాద్లో వాన పడితే అక్కడ ఎక్కడైనా వాన పడితే ఖచ్చితంగా మన హైదరాబాద్లోని కేవలం గంటకి 2 సెంటీమీటర్లు మాత్రమే తట్టుకోవడానికి మన డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. అంతకంటే ఎక్కువ పడితే ఏదైనా హైదరాబాద్లో మునిగిపోతుంది. ఇప్పుడు పడుతుంది మ్యాక్సిమం ఎక్కడైనా 8 సెంటీమీటర్లు మినిమం పడుతుంది వర్షం ఎక్కడైనా. దానివల్ల మనకి బాగా ఫ్లడ్ వస్తుంది. మణికొండలో కూడా విపరీతమైన వరద ఉంది, అన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి అక్కడ కూడా. మరి ప్రస్తుతానికి మనతో పాటు జొమాటో డ్రైవర్స్ ఉన్నారు, వారి వర్షంలో కూడా వారి డ్యూటీ చేస్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్నయ్య, వర్షాలు పడతా ఉన్నాయి, డ్యూటీ చేస్తే మీకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? ఎలాంటి ఇబ్బంది అంటే మన నార్మల్గానే ఉంది మాకు. ఇబ్బంది అంటే ఇంకా రెయిన్ కోట్ వేసుకొని ఖచ్చితంగా చేయాలి, తప్పదు. సో వర్షాలు పడినప్పుడు డ్యూటీ చేయడం అంటే చాలా ఇబ్బందే. సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటా ఉన్నారు? మీ యజమాని ఏం చెప్తా ఉంటుంది ఇలాంటి టైంలో? మా యజమాని అయితే ఏ రెస్పాన్స్ ఏం లేదు మాకు, కానీ మాకు ఎదురు ఇది డ్రైన్ సెడ్జి అలా ఇస్తుంది. దానివల్ల అలా మళ్ళీ మరొక పర్సన్ మనతో ఉన్నాడు, జొమాటో బ్రదర్. మీ పేరు? ఉమేష్. సరే, ఉమేష్. సో వర్షాలు పడతా ఉన్నాయి, సడన్గా ట్రాఫిక్లో గంటలు నిలిచిపోయే సిచ్యువేషన్, ఒక ఆర్డర్ కోసం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు ఈ వర్షాకాలంలో? ట్రాఫిక్ చాలా ఆగిపోతుంది, వర్షంలో నీళ్లు ఆగిపోయి డ్రైనేజ్లో నీళ్లు పోకుండా కింద బండ్లన్నీ నిండిపోతే మాకు ప్రాబ్లం అవుతుంటుంది. రెయిన్ బాగా వస్తున్నప్పుడు ఆర్డర్లు తడవడం కానీ అలాంటివి జరుగుతుంటాయి. అమౌంట్ తక్కువ ఇస్తారు వాళ్ళు, అయినా కూడా మేము. నిన్న ఒక జొమాటో డ్రైవర్ ఇలాగ డెలివరీ చేయడానికి వెళ్తూ ఒక డ్రైనేజ్ మ్యాన్ హోల్లో పడిపోవడం జరిగింది, విన్నారు అది గురించి? విన్నాను, కాకపోతే ఆ మ్యాన్ హోల్స్ అన్నట్టు ఎప్పుడు క్లోజ్ చేస్తారో తెలియదు, ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు. కాబట్టి చీకట్లో వెళ్తారు, లైటింగ్స్ ఉంటాయి, ఒక దగ్గర ఉండవు, ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంటుంది పోవడానికి రావడానికి. మీ యజమాని ఏమైనా మాట్లాడడం జరిగింది? ఒక జొమాటో డ్రైవర్కి ఒక ప్రాణం పోయింది, అందులో పడిపోవడం జరిగింది, దాని గురించి స్పందించారా? పైనుంచి అధికారులు ఏం స్పందించలేదు, త్వరలో స్పందిస్తామని చెప్పారు. రైట్, ప్రస్తుతానికైతే ఆ సిగ్నల్ పడడం జరిగింది. మూమెంట్ అయితే సిగ్నల్ ఎప్పుడు పడుతుందా అంటూ ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మూమెంట్ అందుకుంటే ఆగరు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడైతే ట్రాఫిక్ అయిపోతుందో అప్పుడు మూమెంట్ తీసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు. అంటే కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మన ఆటో డ్రైవర్లు కూడా మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఒక్కసారిగా హైదరాబాద్లో వర్షాలు పడతా ఉన్న సిచ్యువేషన్లో మీకు ఎలాంటి ఆర్డర్స్ వచ్చినప్పుడు ట్రాఫిక్లో ఎంత సమయం పడుతుంది? ట్రాఫిక్లో
ట్రాఫిక్లో అయితే మ్యాక్సిమం 1 అవర్ 2 అవర్స్, ఎక్కువ పడితే 3 అవర్స్ కూడా పడుతుంది. ట్రాఫిక్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వర్షాలు ఎంత లోతు నీళ్ళ వరకు వెళ్ళినప్పుడు, లోతునట్టు నీళ్ళలో వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మీ ఆటో ఆగిపోవడం లాంటివి జరిగిందా? ఆటో, బైక్స్, కార్ అన్నీ ఆగిపోతున్నాయి వర్షం ఎక్కువ పడితే. మొన్న సాటర్డే రోజు కూడా ఫుల్ వర్షం పడ్డది కదా, 3 అవర్స్ ట్రాఫిక్ జామ్, వెహికల్స్ అన్నీ ఆగిపోయినాయి. ఎక్కడంటే అక్కడ బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటర్ వల్ల. వర్షాలు పడ్డప్పుడు మీకు రైట్ పవన్, ఐ గెట్ బ్యాక్ టు యూ. ఒక 1 minute నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఈ లోపు అప్డేట్స్ తీసుకుంటుండండి. మనం చూస్తున్నాం, స్క్రీన్ మీద చూడొచ్చు, ఒక ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తి ఒక్కసారిగా అక్కడ పెద్ద గుంత ఉండడంతో ఆ గుంతలో పడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చాలామంది ప్రజలు ఇంకా బయటికి చాలా తెలియడం లేదు, కానీ చాలామంది ప్రజలు ఇలాగే ఏది డ్రైనేజో, ఏది గుంతుందో, ఏది మ్యాన్హోల్ ఉందో, ఏది రోడ్డో తెలియక నానా అవస్థలు పడుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికీ జిహెచ్ఎంసీ నుంచి తీవ్రమైనటువంటి శ్రమిస్తున్నారు అధికారులు. అలాగే డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి. మరోవైపు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు, హైడ్రాతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. అయినా సరే ఎక్కడో ఒక చోట ఈ సమస్యలు ఉంటూనే ఉన్నాయి. ఈ కేవలం అధికారులను మనం తప్పు పట్టలేం. ఖచ్చితంగా ప్రజలది కూడా చాలా మిస్టేక్ ఉంటుంది. ఇష్టం వచ్చినట్లుగా ప్లాస్టిక్ కవర్స్, చెత్త చెదారం అంతా తీసుకువెళ్ళి డ్రైనేజ్లో వేయటం వల్ల మూసుకుపోయి అవి ఇలాంటి వర్షాల సమయంలో ఓవర్ఫ్లో అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఆక్రమించినటువంటి ప్రదేశాల్లో ఇళ్ళు కట్టుకొనో లేదంటే బిల్డింగ్స్ కట్టుకొనో చెరువుల్ని, కుంటల్ని ఆక్రమించుకొని చాలామంది ఇబ్బంది పెడుతున్నారు ప్రజల్ని. హైడ్రా ప్రయత్నిస్తే గతంలో ఎన్ని గొడవలు జరిగినాయో మనం చూసాం. దానివల్ల ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలది కూడా కొంత మిస్టేక్ ఉంది. ఇప్పటికైనా రియలైజ్ అవ్వాలి. గతంలో వచ్చినటువంటి వరదలు మరొకసారి వస్తే హైదరాబాద్ ఎంత నష్టపోతుందో మనం చూడొచ్చు. పవన్ మనతో ఉన్నారు, పవన్తో మాట్లాడదాం. పవన్, ప్లీజ్, ఏమంటున్నారు ప్రయాణికులు? రైట్, అదే నందు మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా సిచ్యువేషన్ ఇదే, ట్రాఫిక్ వర్షం పడిందంటే ఇదే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి. బ్రదర్, మీ పేరు? నా పేరు మహేష్ అండి. వర్షాలు సడన్గా పడుతూ ఉన్నాయి, రోడ్ల మీద సిచ్యువేషన్ ఏంది? ఎంత సమయం పడుతుంది ట్రాఫిక్? 1 కిలోమీటర్ పోవడానికి ఒక అర్ధగంట సేపు పడుతుందండి. ఫుల్ వర్షం పడుతుంది, ఏదో వర్షం అలారం పెట్టుకున్నట్టుగానే పడుతుంది, ఈవినింగ్ మధ్యాహ్నం అట్లా. మీ ఏరియాలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది బ్రదర్? మొత్తం అమీర్పేట ఏరియాలో మొత్తం రోడ్లు ఒక మోకాలు నడునోతు రావడం జరుగుతుంది వర్షాలకి. డ్రైనేజ్ సిస్టమ్ కూడా అంత బాగాలేదని చెప్తున్నాను. సో సుమారుగా ట్రాఫిక్ ఎంత టైం పడుతుంది మీరు వెళ్ళేటప్పుడు? ట్రాఫిక్ ఇప్పుడు నానక్రాంగూడ నుంచి అమీర్పేట వరకు ఒక 4 గంటల సమయం పడుతుంది. 4 అవర్స్ పడుతూ ఉంది. 4 అవర్స్ పడుతూ ఉంది వర్షం వచ్చినప్పుడు, వర్షం ఆగిపోయిన తర్వాత కూడా. రైట్, ఇది నందు ప్రస్తుతం సిచ్యువేషన్. ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ వస్తూ ఉంది. వర్షం పడిందంటే చాలు, ఒక్కసారిగా ఇక్కడ వెహికల్స్ అక్కడ స్తంభించుకొని వెయిట్ చేస్తుంటారు కాబట్టి, వర్షం తగ్గినాక మూమెంట్ తీసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సేమ్ టైం వర్షం తగ్గగానే బయటకు వస్తారు, ట్రాఫిక్లో ఇరుక్కుపోతూ ఉన్నారు. నేను మరికొంతమంది ఒకసారి విజువల్స్ చూసుకోవచ్చు నందు. బస్సులో కిక్కిరిసిపోయేలా వెళ్తూ ఉన్నారు జనాలు కూడా. ఎందుకంటే వర్షం పడినప్పుడు రేర్గా వస్తున్నాయి బస్సులు కూడా. వచ్చినప్పుడే అందరూ ఇంటికి వెళ్ళాలనే టైంలో ఆతృతతో ఒక్కసారిగా బస్సు నిండా కూడా ట్రావెల్ చేస్తూ ఉన్నారు. బైకర్స్ అయితే ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇప్పటికి కూడా బైకుల మీద వెళ్ళే వారికి కొంచెం స్పీడ్ తగ్గించుకొని వెళ్తే బెటర్ అనుకో చెప్తే వాళ్ళు కొంచెం వింటే బాగుంటుంది. మన ఆర్టీఓ తరఫున సూచించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రోడ్లు చాలా స్లిప్పరీగా ఉన్నాయి, ఎప్పుడు జారుతాయో తెలియదు. ఎలాంటి సిచ్యువేషన్లో ఒక్కసారిగా స్పీడ్కి వెళ్ళడం వల్ల ఎలాంటి సిచ్యువేషన్ అయితే ఎదుర్కొంటారు. మరికొంతమందితో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మనతో పాటు ఉన్నారు. చూడొచ్చు ఒకసారి విజువల్స్లో మనం చూసుకోవచ్చు ఏ విధంగా ట్రాఫిక్ ఉందో. ఒకసారి మేడం మీ పేరు? శ్రావణి. సో హైదరాబాద్లో ఒక్కసారిగా క్లైమేట్ చేంజ్ అవుతుంది, వర్షాలు పడుతూ ఉన్నాయి. మీ ఏరియాలో ఎలాంటి సిచ్యువేషన్ ఉందండి? చాలా ఇబ్బందిగా ఉంది. కరెక్ట్ ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళే టైంలోనే వర్షం స్టార్ట్ అవుతుంది, వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ కూడా చాలా జామ్ అయిపోతుంది. రోడ్స్ అవి కూడా ఎక్కడ పడితే అక్కడ రోడ్ రిపేర్ అదంతా వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. సో మీ తరఫు నుంచి నా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం రోడ్స్ అనేవి తొందరగా కన్స్ట్రక్ట్ చేస్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఏ ఏరియాలో ఉంటారండి? మీ ఏరియాలో వర్షం పడినప్పుడు ఎలా ఉంటుంది? ఉప్పల్ ఏరియాలో ఉంటాం మేము. సో ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి చాలా రోడ్స్ అస్సలు బాగాలేదు, ఎందుకంటే ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ వల్ల. ఒక 2-3 ఇయర్స్ నుంచి అది రోడ్స్ అనేది చాలా హారబుల్గా ఉన్నాయి.
సో నార్మల్ వర్షం పడినప్పుడు కూడా హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది ఆ రోడ్లో వెళ్ళాలంటే. సో ఈ వర్షం పడినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది సిచ్యువేషన్. వర్షం పడినప్పుడు మొత్తం ఎక్కడికక్కడ ఇళ్ళ ముందు అంతా కూడా వాటర్ స్టాగ్నేట్ అవుతుంది, నిండిపోతూ ఉంది. అవన్నీ క్లియర్ చేయడానికి కూడా చాలా సమయం పడుతూ ఉంటుంది. కాబట్టి వర్షాకాలం ఇంకొంచెం హైడ్రా టీమ్ అయితే ఇంకొంచెం స్పీడ్ పెంచితే బెటర్. ప్రస్తుతానికి సిగ్నల్ పడింది, మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తామా ఈగర్లీ అని వెయిట్ చేస్తూ ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. వెదర్ మీరు ఏ ఏరియాలో ఉంటారు, సుమారుగా ఎంత సమయం పడుతుంది ట్రాఫిక్ జామ్లో మీరు ఇంటికి వెళ్ళడానికి? 1.5 hours పడుతుంది. ఎక్కడికి వెళ్ళాలి మీరు? బోయినపల్లి. పడుతున్న సడన్గా వర్షాలకు, అకాల వర్షాలు, భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. ఎలా ఉంది సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు డైలీగా? రోడ్ పైన ఫుల్ వాటర్ అనేది ఇబ్బంది అవుతుంది. 1.5 hours కాస్త 2 hours కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. రైట్, మరొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సడన్గా పడుతున్న వర్షాలు ఎంత సమయం పడుతుంది ట్రాఫిక్లో మీరు రీచ్ అవ్వడానికి? 1 hour పడుతుంది. ఎక్కడికి వెళ్ళాలండి మీరు? ఇక్కడ జూబ్లీస్లో. సో ఏంటి సడన్గా పడుతున్న వర్షాలు, మీ ఏరియాలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ? ఫుల్ వాటర్. ఇది సిచ్యువేషన్. ప్రతి ఒక్కరు కూడా ఇదే సేమ్ సిచ్యువేషన్ నెలకొంటా ఉన్నారు. మన ప్రస్తుతం మనతో ఉన్నారు. ప్రస్తుతం బ్లింకిట్ సంథింగ్ ఇలా డెలివరీ పార్ట్నర్స్ కూడా ఉంటారు కాబట్టి వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏదైతే వర్షంలో కూడా లెక్క చేయకుండా డెలివరీ చేస్తున్నారు. బ్రదర్, మీ పేరు? సో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. సో లేద్దాం. సో సిగ్నల్ పడింది. ఇది సిచ్యువేషన్ నందు వర్షం పడినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇంటికి చేరుకునే ప్రయత్నంలో చాలా వరకు అందరూ కూడా కొంచెం వేగం పెంచుతూ ఉన్నారు. బైకర్స్ అయితే సిగ్నల్ పడగానే దూసుకెళ్ళేలా గాలి వేగంతో దూసుకెళ్తూ ఉన్నారు. సో ఆర్టీఓ వారికి సూచించడం జరిగింది, ఎక్కడెక్కడ మ్యాన్ హోల్స్ ఉంటాయి, ఓపెన్ అయి ఉంటాయి ఒక్కోసారి వాటర్ పంపడానికి. సో ప్రతి ఒక్కరు కూడా చర్యలు తీసుకోండి. ఎందుకంటే వర్షం పడుతున్నప్పుడు కార్స్ అంటే కొంచెం ఎలాగో అలాగా మూవ్ అవుతాయి, కానీ బైక్స్ మీద వెళ్ళేవారు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే మ్యాన్ హోల్స్ ఓపెన్ అయి ఉంటాయి, వర్షానికి రోడ్డు కనపడదు, స్లిప్పరీగా ఉంటాయి. కాబట్టి ఇంకా రానున్న కొన్ని రోజులు ఇలాంటి అట్మాస్ఫియర్ ఉండబోతూ ఉంది, వర్షాలు పడబోతూ ఉన్నాయి. సో రానున్న 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచన ఉందంటూ కూడా వాతావరణ శాఖ తెలియజేస్తూ ఉంది. సో హైదరాబాద్ వాసులు అవసరం ఉంటేనే బయటికి రండి. ఎంప్లాయీస్ వీలైనంత తొందరగా మీరు ఇంటికి వెళ్ళండి. ఎందుకంటే ఈవినింగ్ టైం మీరు 6 వరకు చూసుకుంటే ట్రాఫిక్లో ఇరుక్కుంటారు, వర్షంలో ఇరుక్కుంటారు. కాబట్టి వీలైనంత తొందరగా కుదిరితే వీలైనంత తొందరగా ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇదే ఇంకో 2-3 రోజులు ఇదే వాతావరణం కొనసాగే సిచ్యువేషన్ ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకున్నట్టు కూడా ఆర్టీవీ సూచిస్తుంది. ఓవర్ టు స్టూడియో నందు. రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు, ముఖ్యంగా 2 వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. మనం చూస్తున్నాం, ఒక ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తి ఎలా ఆ గుంతలో పడిపోయాడో అలా అనేక మంది పడిపోతున్నారు. డ్రైనేజ్లో పడిపోతున్న వాళ్ళు ఉన్నారు. బైక్స్ రిపేర్ వచ్చి చివరికి నెట్టుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. చాలా సందర్భాల్లో కార్లు సైతం సమస్యల్లో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది, కార్స్లో వెళ్ళే వాళ్ళు కూడా. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా ఈవినింగ్ టైమ్స్లోనే వర్షం ఎక్కువ పడుతుంది కాబట్టి వెదర్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. ఆర్టీవీ కూడా మీకు ఎప్పటికప్పుడు వెదర్ గురించి డీటెయిల్స్ ఇస్తూనే ఉంది, ఫాలో అవ్వండి, జాగ్రత్తగా ఉండండి. అలాగే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మీరు చూస్తూ ఉండండి. ఆర్టీవీ కూడా అవి ఎప్పటికప్పుడు మీకు ఇస్తూనే ఉంది. ఏ ఏరియాలో సమస్య ఉంటుంది, ఎటువైపు నుంచి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, ఎటువైపు నుంచి వెళ్తే మంచిది అనే దానికి సంబంధించి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు ట్విట్టర్లో మనకి అప్డేట్స్ ఇస్తూనే ఉంటారు. కాబట్టి ఆ అప్డేట్స్ కూడా ఫాలో అవుతూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానివల్ల మీరు ఈజీగా మీ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు, సమస్యలు లేకుండా ఈజీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరోవైపు ఎక్కువగా ఆఫీస్ అవర్స్ అయిపోయే టైంకే వర్షాలు పడుతున్నాయి కాబట్టి దానికి తగ్గట్లుగా మీరు ప్రిపేర్డ్గా ఉండడం మంచిది. కొంచెం లేటుగా వెళ్ళడం కానీ, వర్షాలు పడేట్లయితే, లేదా ఇంకొంచెం అర్లీగా బయలుదేరి మీరు వెళ్ళడం కానీ, లేదంటే ఈ వర్షాల ప్రభావం కొంచెం తగ్గే వరకు ఈ సీజన్లో వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడం కానీ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారులతో ఎప్పటికప్పుడు మీ ఏరియాలో ఉండేటువంటి సమస్యలను తెలియజేయండి, ఇమీడియట్గా సాల్వ్ చేసుకోండి. ఎందుకంటే వర్షాకాలంలో సమస్యలు ఇంకా పెద్దవి అవుతూ ఉంటాయి. మ్యాన్ హోల్ సమస్యలు కానీ, ఎలక్ట్రిక్ వైర్స్ కానీ, లేదంటే డ్రైనేజ్ సమస్యలు కానీ నార్మల్గా ఉన్న వాటికంటే కూడా ఎక్కువ సమస్యలు తెచ్చిపెడుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మీరు సాల్వ్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ కనుక మీకు ఏదైనా సమస్య ఉండి అధికారులు రెస్పాండ్ అవ్వలేదా, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, కామెంట్ చేయండి, మీ సమస్యను మాకు చెప్పండి, మేము మీ తరపున అధికారులతో మాట్లాడదాం, సమస్యను వీలైనంత త్వరగా సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం. చార్మినార్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.
అక్కడ భారీ ఎత్తున వెండర్స్ ఉంటారు, స్ట్రీట్ వెండర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ వర్షాలకు పాపం గిరాకీ లేక నానా అవస్థలు పడుతున్నారు. బిజినెస్ జరక్క ఓవైపు, అలాగే వాళ్ళకు తెచ్చుకున్నటువంటి సరుకులు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆ గూడ్స్ అన్నీ కూడా తడిసిపోతూ పాడైపోతూ నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.